హాయ్ ఫ్రెండ్స్, మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ధర్మవరం నుంచి ట్రైన్లో ఒక లో బడ్జెట్లో నేనైతే కదిరికి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. తేరు మహోత్సవం 10వ తారీఖు ఉంది. మేమైతే ముందే వెళ్ళాం ఫ్రెండ్స్. మనమైతే స్వామివారి చరిత్ర గురించి కొంచెం చెప్పుకుందాం ఫ్రెండ్స్. పురాణాల ప్రకారం కదిరి వృక్షం కింద స్వయంభు రూపంలో వెలసిన నరసింహస్వామి ఉగ్ర రూపంలో హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత భక్తులకి శాంతి రూపంలో దర్శనమిచ్చాడని చెబుతారు. విజయనగర రాజుల కాలంలో ఆలయం అభివృద్ధి చెందింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో తేరు మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన రోజు రథోత్సవం. ఆ రోజు ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోతుంది. స్వామివారిని పూలతో, బంగారు ఆభరణాలతో అలంకరించి రథంలో ప్రతిష్ఠిస్తారు. పూజారులు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేస్తారు. అప్పుడు పెద్దల సంకేతంతో రథం కదలడం ప్రారంభమవుతుంది. రథాన్ని లాగితే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రథరగ్గులు పట్టుకొని లాగుతారు. కొంతమంది మొక్కులు తీర్చుకుంటారు. కొందరు కుటుంబ సమేతంగా వచ్చి హారతులు ఇస్తారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మనమైతే స్వామివారి గురించి చెప్పుకుంటూ దగ్గర కదిరికి వచ్చేసాం. స్టేషన్కి చాలామంది ఉన్నారు భక్తులు. మనం చిన్నగా ఇక్కడి నుంచి వాకింగ్ చేసుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది బస్ స్టాండ్ ఏరియా. కొంచెం ముందరికి ఇలా పోతే స్వామివారి దాకా పోతాం ఫ్రెండ్స్. మేమైతే పొద్దున్నే ఎలబారి వచ్చేసాం. ఏమీ తినలేదు. ఉపవాసంతోనే స్వామిని దర్శనం చేసుకుందామని. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఏందో రథం మాదిరి పెట్టారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే పెద్ద గడియారం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం గుడి దగ్గరికి వెళ్ళచ్చు. ఇక్కడి నుంచే మనకి రథం కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నల్లమడ రోడ్డు. మనమైతే దాదాపు గుడి దగ్గరికి వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఈ రథాన్ని మనం రథోత్సవంలో లాగుతారు. చాలా పెద్దది రథం. ఇక్కడి నుంచి ముందరికి వెళ్తే ఇది స్వామివారి ఆలయం. ఈ ఏరియా అంతా స్వామివారి ఇదే ఫ్రెండ్స్, ఇదంతా ఏరియానే. చూడండి ఫ్రెండ్స్, స్తంభాలతో అప్పటి కాలంలో నిలబెట్టినారు. గుడి అయితే చాలా పెద్దది. 4 పక్కల 4 గోపురాలు ఉన్నాయి. మేము గుడి దాకా వచ్చేసాము. ఇక్కడ మొబైల్స్ అలౌ లేవు ఫ్రెండ్స్. మనం పక్కనే లాకర్లో పెట్టేసి వెళ్ళాలి. గుడి అయితే చాలా బాగా కట్టారు అప్పట్లో. లోపల ఇది మేము క్యూలే నుంచి దాదాపు 11 నుంచి 4 గంటల దాకా దర్శనం కాలేదు ఫ్రెండ్స్. మాకు ప్రొద్దున్న నుంచి మేమేమీ తినలేదు. చాలా ఆకలిగా ఉన్నది మాకి. బయటికి వెళ్ళి మళ్ళా అలా తినేసాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ క్యూ, చాలా పెద్దగా ఉంది. చాలామంది వచ్చారు. ఇక్కడైతే శాసనాలు అప్పుడు
పాతవి ఏంటో రాళ్ళు మాదిరి ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చుట్టూ తిరిగి గోపురాలు అన్నీ చూసాం ఫ్రెండ్స్. చాలా బాగుంది గుడి అయితే. అలంకరణ కూడా చేస్తున్నారు స్వామివారి పక్కనంతా. ఇక్కడైతే నాగలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ తాడుతోనే రథం లాగుతారు. ఎంత పెద్దగా ఉందో చూడండి. మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూలు తీసుకొని ఇక్కడ ముందరికి వచ్చాం ఫ్రెండ్స్. గుడి అయితే చాలా బాగుంది. తులసికోట ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా పెద్దది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.